మనం మేకప్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఇది కాలేజ్ గోయింగ్ వాళ్ళకి, ఆఫీస్ వాళ్ళకి అండ్ సింపుల్‌గా ఫంక్షన్స్‌కి అటెండ్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతది. హలో ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ థింగరి థాట్స్. సో, ఈరోజు నేను మీకు వితౌట్ ఫౌండేషన్‌తో మేకప్ ఎలా ఏసుకోవాలి అనేది చూపిస్తాను. అండ్ దిస్ ఈస్ వెరీ సింపుల్. మీకు ఫౌండేషన్ అవసరం లేదు. దీనికి కావాల్సినయి చాలా చాలా తక్కువ ప్రొడక్ట్స్. ఆహ్, మీకు ఏ షేడ్ ఆఫ్ లిప్‌స్టిక్ నచ్చితే అవి అండ్ 1 కన్సీలర్. జస్ట్ రెగ్యులర్‌గా మీరు ఇంట్లో యూజ్ చేసే టాల్కమ్ పౌడర్ ఏదైనా సరే అన్నమాట. అండ్ బిఫోర్ గోయింగ్ ఇంటూ మేకప్ ఫస్ట్ మనం చేయాల్సిన పనేంటంటే లిప్ గ్లాస్ ఏదైనా సరే. నేనైతే డాక్టర్ పావ్ పావ్ వాళ్ళ లిప్ బామ్ వాడుతున్నాను. అండ్ దిస్ వర్క్స్ మీ వెల్. మీరు మేకప్ స్టార్ట్ చేసే ముందు లిప్స్ హైడ్రేట్ చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైన పార్ట్ అన్నమాట. అండ్ ఆఫ్టర్ దట్ నేను ఆల్రెడీ స్కిన్ కేర్ చేసేసాను. లైక్ నా టోనర్ అండ్ మాయిశ్చరైజర్ కంప్లీట్ అయిపోయింది. బట్ నేను ఇంకా సన్ స్క్రీన్ అప్లై చేయలేదు. అండ్ మాయిశ్చరైజింగ్ కూడా చాలా చాలా తక్కువ అప్లై చేశాను. లైట్ వెయిట్ వాళ్ళది మినరల్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. వై మినరల్ సన్ స్క్రీన్ అని మీరు అనుకోవచ్చు. యాజ్ ఆఫ్ ఇన్ ప్రెగ్నెన్సీలో మనకి కెమికల్ సన్ స్క్రీన్స్ ఏది వాడే ఛాన్స్ ఉండదు. సో, అందుకని నేను మినరల్ సన్ స్క్రీన్‌కి ఇప్పుడు షిఫ్ట్ అయిపోయాననమాట. సో, వన్స్ అప్పుడున్న లాక్టింగ్‌ని బట్టి చూడాలి. లాక్టేషన్‌లో ఉంటే మాత్రం అప్పుడు కూడా మినరల్ సన్ స్క్రీన్సే వాడాల్సొస్తది. సో, దానికోసం నేను ఈ అమౌంట్ ఆఫ్ సన్ స్క్రీన్ తీసుకున్నా. మినరల్ సన్ స్క్రీన్ కొంచెం ఆయిలీగా ఉంటది కంపేర్ టు కెమికల్ సన్ స్క్రీన్స్. సో, అందుకని మాయిశ్చరైజర్ నేను అవాయిడ్ చేస్తున్నాను. ఈ సన్ స్క్రీన్‌తో బ్యాలెన్స్ చేస్తాననమాట. ఇదేం వైట్ కాస్ట్ ఉండదు. కొంచెం పేషెన్స్‌తో మనం అప్లై చేసుకుంటే సరిపోద్ది. ఏ సన్ స్క్రీన్ అయినా సరే మీరు అప్లై చేసిన తర్వాత లిటిల్ బిట్ వైట్ కాస్ట్ కనిపిస్తది. ఏదైనా సరే ఎంత కాస్ట్‌లీదైనా సరే. నౌ యూ కెన్ సీ నా స్కిన్ పైన ఎక్కడా కూడా వైట్ కాస్ట్ ఇది ఉంచలేదు. సో, చాలా బావుంటది. అండ్ ఇది మాయిశ్చరైజింగ్ గూడా ఉంటది. ఒకవేళ ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డాక్టర్ షీట్స్ వాళ్ళ మినరల్ సన్ స్క్రీన్‌కి వెళ్ళండి. దట్ ఈస్ వెరీ గుడ్. మనం మేకప్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఇది కాలేజ్ గోయింగ్ వాళ్ళకి, ఆఫీస్ వాళ్ళకి అండ్ సింపుల్‌గా ఫంక్షన్స్‌కి అటెండ్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతది. ఎప్పుడైనా సరే మీకు అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఉన్నాయనుకోండి. సో, అప్పుడు ఇలాంటి ఒక రెడ్ లిప్‌స్టిక్ తీసుకోండి. ఈవెన్ ఆరెంజ్ లిప్‌స్టిక్స్ ఆల్సో ఫైన్. ఆరెంజ్ లిప్‌స్టిక్ కూడా బానే వెళ్తది. సో, మీరు అండర్ ఐ ఏం చేయాలనుకున్నా సరే ఆల్వేస్ యూజ్ దిస్ ఫింగర్. ఈ ఫింగర్. రింగ్ ఫింగర్ యూజ్ చేసి సో, ఇక్కడ రెడ్ లిప్‌స్టిక్‌ని లైట్‌గా అప్లై చేయండి. బాగా కాదు. నేను మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ మీరు సన్ స్క్రీన్ వాడారు కాబట్టి చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతది. నాకు లైట్‌గా ఉన్నాయి డార్క్ సర్కిల్స్. బాగా హెవీగా ఉంటే మాత్రం కంపల్సరీ యూజ్ చేయండి. ఈ రెడ్ లిప్‌స్టిక్ గాని, ఆరెంజ్ లిప్‌స్టిక్ గాని. ఈ లిప్‌స్టిక్ వచ్చి లాక్మీ అబ్సల్యూట్ వాళ్ళది. ప్రెసిషన్ లిప్ పెయింట్. దీంట్లో చాలా షేడ్స్ ఉంటాయి. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లిప్‌స్టిక్స్. ఈ షేడ్ కాదు ఇంకా చాలా ఉంటాయి. పీచ్ షేడ్స్‌లో గాని, న్యూడ్ షేడ్స్‌లో గాని చాలా బావుంటాయి అందులో. ఒకసారి కుదిరితే అది ట్రై చేయండి. ఇట్ కాస్ట్ అరౌండ్ 700 చేంజ్ ఎంతో ఉంటది. బట్ చాలా బావుంటది. షుగర్ నుంచి షుగర్ నుంచి కన్సీలర్. షుగర్ ప్రొడక్ట్స్ ఆర్ ఆల్‌వేస్ గుడ్. కొంచెం బడ్జెట్ ఉన్నా గూడా ఒకసారి ఇది వాడడానికి ట్రై చేయండి. ఇవి ఒకసారి మీరు వాడడం స్టార్ట్ చేస్తే మీరు చాలా చాలా ఫీల్ అవుతారనమాట. సో, యెస్. నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నా నోస్‌కి అంటే హైలైటింగ్ పాయింట్స్‌లో నేను కన్సీలర్ ఇస్తున్నాను. సో, నాకిక్కడ డార్క్ స్పాట్స్ ఉన్నాయి 2 అండ్ ఐ యామ్ కవరింగ్ హియర్. ఓకే. ఇక్కడ పెట్టేసాను. అండ్ ఈ పార్ట్ ఎప్పుడు మర్చిపోవద్దు. జస్ట్ ఒక సింగిల్ లైన్‌తో చేయండి అక్కడ మాత్రమే. అండ్ నెక్స్ట్ దిస్ ఏరియా.
సో, నేను ఎక్కడెక్కడ హైలైట్ అవ్వాలనుకుంటున్నానో అక్కడ అయ్యాను. మారాను గదా! నేను రింగ్ ఫింగర్‌తో, మినీ స్పాంజ్‌తో 2 వాటితో మీకు అప్లై చేసి చూపిస్తాను. పెద్ద డిఫరెన్స్ ఏం వచ్చేదు. ఓకే. సో, మీరు అక్కడే డాబ్ చేయండి. ఎప్పుడైనా సరే బాగా దాన్ని ఇలా అనొద్దు ఎప్పుడు కన్సీలర్‌ని. జస్ట్ ఆ ప్లేస్‌లో డ్రాగ్ చేస్తే ఒకవేళ మీకు వ్రింకిల్స్ ఉన్నా సరే అక్కడ సెటిల్ అవుతది ప్రొడక్ట్ వెళ్లి. లేదు మీరు దాన్ని ఇలా రబ్ చేశారనుకోండి, అదక్కడ సెటిల్ అవ్వటం పోయి ఫైన్ లైన్స్ డీటెయిలింగ్ ఎక్కువైపోతుంది. అండ్ నేనిప్పుడు స్పాంజ్‌తో కూడా చేస్తున్నాను. అండ్ మీరు కన్సీలింగ్ చేసేటప్పుడు ఒక టిప్ చెప్తాను. ఎప్పుడు ఈ ఐలిడ్ దగ్గరికి వెళ్ళిపోనివ్వకండి ప్రొడక్ట్‌ని. చాలా ఆర్టిఫిషియల్ లుక్ ఒస్తది. సో, మీరు ఐలిడ్ దగ్గరికెళ్ళకుండా ఈ కింద మాత్రమే చేసుకోండి. ఓకే. వన్స్ థిస్ ఇస్ డన్. మీరెప్పుడైనా సరే స్పాంజ్ యూజ్ చేస్తే బెనిఫిట్ ఏంటంటే ఎక్సెస్ ప్రొడక్ట్ ఏదన్నా ఉంటే దీనికొచ్చేస్తది. అండ్ మీరు కన్సీల్ చేసినప్పుడు ఇలా అప్‌లిఫ్టెడ్‌గా చేసుకుంటే, ఈ అండర్ ఐస్‌లో ఉన్న ప్రాబ్లమ్ ఏదన్నా ఐ మీన్ మనకిక్కడ డ్రిఫ్టెడ్‌గా ఉన్న స్కిన్, ఇలా జారినట్టు ఉన్న స్కిన్ లుక్ ఇలా లిఫ్టెడ్ కనిపిస్తది. దీనికి కనిపిస్తుంది చూసారా? అలాగా. సో, ఆల్వేస్ యూజ్ సో, వన్స్ ఇక్కడ అయిపోయింది గదా! సో, ఇప్పుడు మనం నోస్ చేద్దాం. నాకున్న ప్యాచెస్‌ని క్లియర్ చేయడానికి చూస్తున్నాను. సో, ఇది కూడా అయిపోతది. అండ్ నేను వాడే షేడొచ్చేసి మ్యాజిక్ వ్యాండ్. సారీ దిస్ ఈస్ 45 కోన్ పన్నా. ఇది నేను వాడే షేడ్. మీడియం స్కిన్ టోన్ వాళ్ళకి. మీడియం స్కిన్ టోన్ వాళ్ళు మాక్సిమం ఈ షేడ్‌కెళ్ళిపోవచ్చు. చాలా 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 బావుంటది. ఎప్పుడైనా సరే మీరు షుగర్ కన్సీలర్స్‌లో ఇన్వెస్ట్ చేయడం అనేది బెస్ట్ థింగ్. మంచి కన్సీలర్స్ అవి. వాళ్ళ ఫౌండేషన్ స్టిక్స్ నాకంత ఇంట్రెస్ట్ అనిపించలేదు గానీ, కన్సీలర్స్ మాత్రం దే ఆర్ వెరీ గుడ్. ఎక్సెస్ ప్రొడక్ట్ ఏమన్నా ఉంటే ఈ స్పాంజ్ బ్యాక్ సైడ్‌తో నేను దాన్ని లిఫ్ట్ చేసేస్తున్నా. యెస్. ఇప్పుడు ఇక్కడ నా డార్క్ సర్కిల్స్ కూడా కవర్ అయిపోయాయి గదా! దట్స్ వాట్ ద పాయింట్. అందుకే ట్రై షుగర్ కన్సీలర్స్ ఆల్‌వేస్. ఇప్పుడు మీరు చేయాల్సిన పనొచ్చేసి టేక్ రెగ్యులర్ పౌడర్ ఏదైనా సరే మన ఇంట్లో ఉన్న గాని ఏ టోన్ పౌడర్ అయినా పర్వాలేదు. ఒక పౌడర్ తీసుకోండి ఏదో ఒకటి. మనం ఇంత కన్సీలర్ పెట్టిన తర్వాత ఇదే స్పాంజ్‌తో నేను సో, ఇక్కడ ఈ పౌడర్‌ని అప్లై చేస్తున్నాను. లైక్ ఒక 2 మినిట్స్ ఉంచి ఏదైనా ఒక బ్రష్‌తో దీన్నంతా రిమూవ్ చేసేయండి. ఫేస్ అయితే ఇలా ఉంది గదా! ఇప్పుడు నెక్స్ట్ మీరు చేయాల్సింది టేక్ ఐబ్రో పెన్సిల్. సో, ఈ పార్ట్‌తో నేను ఐబ్రోస్‌ని కోంబ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఐబ్రో పెన్సిల్ అలవాటు ఉంటే ఓకే. ఐబ్రో పెన్సిల్ కాకుండా మీరు పౌడర్ చేయాలన్నా కూడా దట్ ఈస్ ఫైన్. ఐ విల్ గో విత్ ఐబ్రో పెన్సిల్. సో, మీరు ఎప్పుడైనా ఈ ఎడ్జెస్ దగ్గర అప్లై చేసిన తర్వాత,
దాన్ని దీంతో ఇలా పైకనండి. ఇప్పుడు న్యాచురల్ లుక్ వచ్చేస్తుంది. లేదు మీరు పెన్సిల్ తోటే అక్కడ గీతలు గీస్తే మాత్రం చాలా ఆర్టిఫిషియల్‌గా ఉంటది. సో, దిస్ టిప్ హెల్ప్స్ ఎ లాట్. సో, ఇప్పుడిది చాలా న్యాచురల్ లుక్ ఉంది గదా! మీరు అదే పెన్సిల్‌తో ఇలా ఐబ్రో పెన్సిల్‌తో ఇలా ఇలా గీస్తే మాత్రం చాలా ఆర్టిఫిషియల్ అయిపోతది అదంతా. టేక్ ఎనీ కైండ్ ఆఫ్ పాలెట్. మీ దగ్గర ఉండే ఏ పాలెట్ అయినా. ఇదొచ్చేసి ఫ్రమ్ మార్స్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. నేను ఈ లింక్ ఇస్తాను మీకు. జస్ట్ 200 లోపే ఉంటది. బట్ ఇందులో కలర్స్ మీడియం టోన్ వాళ్ళకి సరిపోతాయి. ఐ మీన్ బ్రౌనిష్ షేడ్ ఉన్నా గూడా సరిపోతది. సో, వీటిష్ షేడ్, బ్రౌనిష్ షేడ్ ఎవ్వరికైనా ఈ అండర్ టోన్స్ అయితే సరిపోతాయన్నమాట. సో, నేనైతే ఐ మేకప్ పెద్దగా ఏం చేయను. రెగ్యులర్‌గా బయటికెళ్ళాలంటే. జస్ట్ ఇలాంటి ఒక బ్రౌన్ షేడ్ తీసుకుంటాను. తీసుకొని దీంట్లో డిప్ చేసి ఈ క్రీజ్ లైన్‌లో ఇలా జస్ట్ ఇక్కడ ఒక షాడో క్రియేట్ చేసినట్టన్నమాట. అంతే. బికాస్ మన ఇండియన్ స్కిన్ టోన్స్‌కి ఎప్పుడు గూడా కంప్లీట్ ఫేస్ అంతా వైట్‌గా ఉంటే ఇడ్లీలా ఉంటాం. ఏ షేప్ లేకుండా రౌండ్‌గా. అందుకనేసి మీరిక్కడ క్రీజ్ లైన్‌లో ఆహ్, ఇలా క్రియేట్ చేసుకోండి. సో, చూసారు కదా! జస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇక్కడి నుంచి ఇక్కడికి. నేను ఓకే. ఎనీ కైండ్ ఆఫ్ బ్రష్ తీసుకోండి. మాక్సిమం అంటే మీ బ్లష్ ఇక్కడ చేస్తున్నప్పుడు అది బాగా ఫ్రీగా బ్లెండ్ అయ్యేలాంటిది. నేనైతే ఇది తీసుకున్నాను. ఇందాక మనం దీంతో కూడా చేయొచ్చు. బట్ నేనిది చాలా తక్కువ వాడతాను. సో, యూ కెన్ టేక్ నేనిక్కడ పింక్స్‌లో ఉన్న అన్ని షేడ్స్‌ని ఒకసారి టచ్ చేసేస్తున్నా. ఇక్కడే కొంచెం షిమ్మరీ షేడ్ కూడా ఉంది. సో, ఇది కూడా నేను టచ్ చేసేస్తా. ఒకేసారి అయిపోతది హైలైటింగ్ ఇది కూడా. ఐ డోంట్ లైక్ వెరీ డార్క్స్. ఫ్రెష్ లుక్ ఉంటే ఓకే. బట్ బాగా డార్క్ అయితే ఉండకూడదు. ఓకే. నెక్స్ట్ ఇందాక మీరు ఈ బ్రష్‌తోనే కదా మనం ఐలిడ్ పైన చేసాము. సో, ఇదే బ్రష్‌తో లైక్ ఐ వాంట్ టు గో విత్ సిల్వర్స్ బికాజ్ డే టైమ్‌లో నేను గోల్డ్ వాడతాను. ఒకవేళ నేను నైట్ పార్టీకెళ్ళాలంటే ఐ విల్ గో విత్ సిల్వర్. సో, మీరెప్పుడు హైలైటింగ్ చేసినా ఒక టిప్ చెప్తాను చూడండి. ఇలా డైరెక్ట్‌గా అనొద్దు. ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఎక్స్‌క్లమేటరీ మార్క్ లాగా మాత్రమే అనేసి ఆపేసేయాలి. ఇక్కడి వరకే. ఎందుకంటే కిందకి తీసుకురాకండి. కొంచెం పౌడర్ తీసుకుంటున్నాను. అండ్ ఐ జస్ట్ అప్లై ఇట్ హియర్. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు గో విత్ న్యూడ్స్ ఎందుకంటే మనం చాలా సింపుల్ మేకప్ అనుకున్నాం కాబట్టి, ఇఫ్ యూ వాంట్ టు గో విత్ న్యూడ్స్ ఇది బ్లూ హెవెన్ నుంచి లిప్ ఆయిల్ అన్నమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ షేడ్. అండ్ ఫైనల్‌గా నా ఔట్ గోయింగ్ లుక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ ఔట్ గోయింగ్ లుక్ అని డ్రెస్ కాస్ట్యూమ్ అంతా చేంజ్ చేసుకోలేను. సో, యెస్. సో, ఇప్పుడు నేను బయటికెళ్ళాలంటే నా లుక్ అయితే రెడీ అయిపోయిందన్నమాట కంప్లీట్‌గా. సో, యూ కెన్ సీ హియర్ క్లియర్ ఫినిష్ ఆఫ్ మేకప్ లిఫ్టెడ్‌గా ఉండేలాగా ఇక్కడ చేసాం మనం. సో, లిప్‌స్టిక్ ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. సో, మీరు కూడా ఇలాంటి లుక్ అచీవ్ చేయాలంటే నా ఛానెల్‌లో మరిన్ని వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, కంపల్సరీగా చూడండి అండ్ యూ విల్ గెట్ ద బెస్ట్ ఔట్‌పుట్. సో, ఈ సింపుల్ మేకప్ లుక్ ఎలా ఉంది అని